బంగారం ధరలు భారతీయులకు సవాల్ విసురుతున్నాయి. ఏప్రిల్ 22 నుంచి ధరలు తగ్గిపోతూ వచ్చాయి. అలా 11 రోజులు తగ్గి మే 2 నుంచి మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. సరిగ్గా అప్పుడే చాలా మంది నగలు కొనేసుకున్నారు. ఆ తర్వాత మే 6 వరకు 5 రోజుల పాటు ధరలు భారీగా పెరిగాయి. దాంతో నగలు కొనాలి అనుకునేవారు నిరాశ చెందారు. ఆ తర్వాత మే 7 నుంచి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఇది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఇవాళ మే 15న ధరలు ఎలా ఉన్నాయో చూస్తే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకు 2130 రూపాయలు తగ్గి 93,930 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములకు 1950 రూపాయలు తగ్గి 86,100 రూపాయలకు చేరింది. కేజీ వెండి ధర 1000 రూపాయలు తగ్గి 1,08,000కు పెరిగింది. మే 6 నాడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 96,220 రూపాయలుండగా 22 క్యారెట్ల ధర 88,202 రూపాయలు ఉంది. ఇప్పటి వరకు ధరలు ఎంత తగ్గాయి అనేది గమనిస్తే 24 క్యారెట్ల బంగారం ధర 2,209 రూపాయలు తగ్గగా 22 క్యారెట్ల బంగారం ధర 2,102 రూపాయలు తగ్గింది. అంటే ధరలు బాగానే తగ్గినట్లు లెక్క. ఏప్రిల్ 21కి ముందు కాకుండా ఇప్పుడు కొనుక్కునే వారికి 10 గ్రాముల నగలు 4,050 రూపాయల తక్కువ ధరకే వస్తాయి. అంటే ఇప్పుడు కొనుక్కునే వారికి లాభదాయకం అనుకోవచ్చు. ఇప్పుడు నగలు కొనుక్కోవచ్చా లేక ధర ఇంకా పతనమవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ధరలు తగ్గడానికి అనేక అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగడంతో బంగారంపై పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఆ డబ్బుతో మళ్లీ స్టాక్ మార్కెట్లలో షేర్లు కొంటున్నారు. అందువల్ల బంగారం ధరలు మరింత తగ్గినా ఆశ్చర్యం అక్కర్లేదు. వేరే అంశాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ కొంత తగ్గింది. టారిఫ్ల కోసం 2 నెలల కిందట ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. 2 దేశాలు సైలెంట్ అవ్వడంతో బంగారంపై పెట్టుబడులను తగ్గించి ఆ డబ్బుతో షేర్లు, బాండ్లు కొనుక్కుంటున్నారు. ఇండియా ఈ మధ్య బ్రిటన్తో వాణిజ్య చర్యలను విజయవంతంగా జరిపింది. ఇది కూడా బంగారం ధరలు తగ్గేందుకు కారణమైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయేలా ఉంది. 2 దేశాలు కాల్పుల విరమణ సంకేతాలిస్తున్నాయి. దాంతో టెన్షన్ తగ్గుతుంది కాబట్టి ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్ వైపు చూస్తారు. బంగారానికి గుడ్ బై చెప్తారు. ఇదే సమయంలో అమెరికన్ డాలర్ బలపడుతోంది. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. అదో రకం ట్రెండ్. భారతీయులు చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. అక్షయ తృతీయ సమయంలో పెద్దగా నగలు కొనకుండా ధరలు తగ్గిన తర్వాత భారీగా కొంటున్నారు. 9 రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. మరికొన్ని రోజులు తగ్గినా ఆశ్చర్యం అక్కర్లేదు. అందువల్ల మళ్లీ పెరిగే ట్రెండ్ వచ్చినప్పుడు నగలు కొనుక్కోవడం మేలు అని కొందరు ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా సొంత ప్లాన్ ఏదో ఉండే ఉంటుంది. దాని ప్రకారం చూసుకుని నగలు ఇప్పుడు కొనాలో వద్దో నిర్ణయం తీసుకోండి.